ఆచి చికెన్ మసాలా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల్ని వ్యతిరేకిస్తూ అమెరికాతో పాటు యూరోప్లోని పలు దేశాల్లో పెద్ద ఎత్తున నో కింగ్స్ నిరసనలు జరుగుతున్నాయి. యుఎస్లోని 50 రాష్ట్రాల్లో 3100కు పైగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వగా 90 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని భావిస్తున్నారు. మిన్నెసోటా కేంద్రంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికాలో ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు, ఇరాన్తో సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా చరిత్రలోనే ఇవి అతిపెద్ద నిరసనలుగా నిలవనున్నాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా రాజధాని సెయింట్ పాల్లో ఉన్న కాపాలిట్ లాన్కు ప్రజలు భారీగా చేరుకున్నారు. నో కింగ్స్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ సిటీలో జరిగిన నిరసన కార్యక్రమంలో నటుడు రాబర్ట్ డినోరో పాల్గొన్నారు. రాజులు లేని దేశంగా అమెరికా ఉండాలని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్లో లింకన్ మెమోరియల్ నుంచి నేషనల్ మాల్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. అధికార మార్పిడి స్వదేశం నుంచే మొదలవ్వాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు. ఐరోపాలో నివసిస్తున్న అమెరికన్లు కూడా ట్రంప్నకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన నిరసనల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఇరాన్పై చేస్తోంది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాదని ఆపరేషన్ బ్లైండ్ ఫ్యూరీ అని ప్లక్కార్డులు ప్రదర్శించారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరని నినదించారు. వారికి కార్మిక సంఘాలతో పాటు మానవ హక్కుల సంఘాలు మద్దతు పలికాయి. ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన నో కింగ్స్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ప్లక్కార్డులను ప్రదర్శించారు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నో కింగ్స్ ఆందోళనలు జరుగుతున్నాయి. నో కింగ్స్ నిరసనలకు ప్రజల మద్దతు ఏమాత్రం లేదని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వామపక్షాల ఆర్థిక సాయంతో ఈ నిరసనలు జరుగుతున్నాయని ఆరోపించింది.